మహోన్నత వ్యక్తి శక్తి గురువు గావిస్తున్నారు. సాదీపుని సుబోధ వాస్తవ్యానుగ్రహ సుదర్శనం శ్రీకృష్ణుడు. చాణక్యుని చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్త పరమాంశ అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. సులభం ప్రపంచానికి అందించిన అను ఆయుధం అబ్దుల్. కార్యక్రమానికి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి గారికి డిఓ గారు వస్తుంది. సో ఈ సంవత్సరం మన దగ్గర దాదాపు 55 ప్లస్ ఇంకొక 10 మెంబర్స్ 65 మెంబర్స్ అవార్డ్స్ని గుర్తుపెట్టడం జరిగింది. సో లాస్ట్ 1 year మన జిల్లాలో టీచర్స్ కాంట్రిబ్యూషన్ చూస్తే మీకు అందరికీ కూడా తెలుసు. లాస్ట్ టైం కూడా మనం చాలా రివ్యూ మీటింగ్లో కూడా నేను చెప్పినాను. మనం పోయిన సంవత్సరం 82% ఉన్న 10th రిజల్ట్ని ఈ సంవత్సరం మనం 92% దాకా తీసుకొని వచ్చినాము. సో అదంతా కూడా 100% మార్క్స్ వచ్చిందో. తర్వాత లాస్ట్ టైం కింద ఈ టైం ఎవరు లాస్ట్ టైం ఎక్కువ పర్సెంటేజ్ మార్క్స్ ఇంక్రీజ్ అయిందో వాళ్ళకి కూడా గుర్తుపెట్టడం జరిగింది. మన రివ్యూ మీటింగ్ తీసుకుంటుంటే ఒక స్కూల్లో 30% ఉన్న రిజల్ట్ ఈ టైం 100% వచ్చింది. ఎందుకు అంటే అక్కడ ఉన్న టీచర్స్ కృషి చేయడం వల్ల అతనికి అడిగితే ఎట్లా వచ్చింది మీకు రిజల్ట్ 30% నుంచి 100% ఎట్లా వచ్చింది అని ఆయనకు అడిగితే చెప్తున్నారు, నేను మన టీచర్స్ అయిపోకుంటే నేనే విద్యా వాలంటీర్స్ పెట్టుకొని స్కూల్ నుంచే కాంట్రిబ్యూషన్ చేసుకొని, అంటే ఇనిషియేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇనిషియేటివ్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా మనం అచీవ్ చేయగలుగుతాము. నెక్స్ట్ ఇయర్ కూడా దీనికి మంచిగా మనం పర్ఫార్మెన్స్ చేయాలి. సో ఇదే రకంగా నా ఓన్ పర్సనల్ లైఫ్లో టీచర్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఒక తాలూకు నా బుద్ధి పెరిగిందంటే ఆ తాలూకు. సో తాలూకులో నేను ఎల్కేజీ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఒకటే స్కూల్లో చదివినాను. సో చాలా టీచర్స్ కూడా ఎక్కువ చేయించలేదు కాబట్టి మొత్తం నేను స్కూల్లో చదివిన 20 yearsలో టీచర్స్ అంటే చాలా భయపడుతుంటే, ఏదైనా చెప్తే టీచర్స్ ఖచ్చితంగా వినాలి, హోంవర్క్ చేస్తే ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు మనం ఎట్లా దిశానిర్దేశం ఇచ్చామో నేను అదే డిసిప్లిన్ పాటిస్తున్నాను. ఈ రోజున కూడా నేను మార్నింగ్ అదే 6:30కి లేచి ఎక్సర్సైజ్ చేయడము ఏది చేయడం అంటే అప్పుడు నాకు స్కూల్లో ఇలాంటి టీచర్స్ నేర్పించిన డిసిప్లిన్ ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అయినా, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, నేను స్కూల్లో ఏం డిసిప్లిన్ నేర్చుకున్నానో ఆ డిసిప్లిన్ ఈ రోజు వరకు కూడా నేను పాటించుకొని వస్తున్నాను. కాబట్టి మీరు అందరి రోజు చాలా ఇంపార్టెంట్. మన జిల్లా ఎగ్జాంపుల్ అని చెప్పాలంటే మొన్న నేను ఇదే ఫంక్షన్ హాల్కి గట్టు ఆస్పిరేషన్ బ్లాక్ కింద వస్తే అగస్టిన్ అనే ఒక టీచర్ నుండి క్లాస్ చేయడము, తర్వాత ఒక ప్లేట్ చేయడం, అట్లాంటి వాళ్ళు ఒక స్టూడెంట్స్ మన గద్వాల జిల్లా స్టూడెంట్ మొన్న ఒక గణపతి విగ్రహం కూడా చేస్తున్నారు. అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి, పాలిథిన్ అవాయిడ్ చేయాలి. అందువల్ల ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా నేను ఒక చిన్న ప్లేట్, తర్వాత కాఫీ గ్లాసెస్ అవంతా కూడా వాటి నుంచి తీసుకోవడం జరిగింది. సో దాన్ని మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేయవచ్చు అని. అంటే మన గద్వాల జిల్లాలోనే ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉంటాయి. ఇక్కడ మన ముందు కూడా చూస్తున్నాను, ఈయన కూడా మన పేరు తెలియదు, పేరున్నారు. సో సుందర్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైం ఒక క్యాలెండర్ చేసి ప్రతి ఒక్క డేట్కి కూడా ఒక ఫార్ములా వేసి ఎట్లా ఒక డేట్కి ఆ ఫార్ములా వేసి పెట్టినారు. సో దట్ స్టూడెంట్స్ చూస్తే మనకి క్యాలెండర్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం మ్యాథమెటికల్ నాలెడ్జ్ రావాలని కూడా చెప్పినారు. ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా చాలా మంది మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేయబడినటువంటి విధులు నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఏ గ్రామ
ఏ కార్యక్రమాన్నైనా సక్రమంగా నిర్వర్తిస్తూ విద్యార్థులను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలాగా చేస్తూ తన సొంత ఖర్చులతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించి ఈ రోజు రాష్ట్ర స్థాయి ఉత్తమ వారు ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్నారు. 2005లో ఎస్ఎస్సి తర్వాత వారు పదోన్నతి చెందారు. ఎంఏ క్రియేట్ చేశారు. 97లో స్కూల్ అసిస్టెంట్గా వారు సోషల్ తీసుకున్నారు. పిఎంసీ జెడ్పీహెచ్ఎస్ తక్కసంలో వారు సేవలు అందిస్తున్నారు. గౌల్స్ అలంపూర్ శాంతినగర్ ఎస్ఏగా ఖ్యాతూరులో 5 సంవత్సరాలుగా ఇంటికి ఉపాధ్యాయులుగా సేవలు అందించి 24 సంవత్సరాలుగా ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంగా విధులు నిర్వర్తించి 3 సంవత్సరాల నుండి జిహెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నటువంటి వీరు గత సంవత్సరం అంతకుముందు సంవత్సరంలో 10వ తరగతిలో ఇచ్చారు. వారికి విధులు నిర్వర్తిస్తూ గత సంవత్సరమే ఎస్ఏ తెలుగుగా పదోన్నతి పొంది 100% టీచర్స్ డే సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ గౌరవ కలెక్టర్ గారు చెప్తున్నారు. ఈరోజు స్టేజ్ మీద ఉన్నో లేదు ఎక్కడైనా కానీ ఏ స్టేజ్ ఎక్కినా ఆ స్టేజ్ మీద ఉన్నోళ్ళు మీ కృషి ఫలితమే. టీచర్స్ అంటే వారు నేర్పిన విద్య, వారు నేర్పిన క్రమశిక్షణతోనే అంటే ఇండియాకి ప్రెసిడెంట్ అయినా ఏదో రోజు ఒక స్కూల్లో చదివి ఆ స్థాయికి దిగుతారు. అందరు కూడా అంటే ఈ దేశం ఈరోజు ఈ స్థాయిలో, దేశం కానీ ప్రపంచం కానీ ఈ స్థాయిలో ఉండే దానికి గురువే ముఖ్యం. గురువు లేని విద్య ఇది కూడా ఉంది కదా సామెత. ప్రతి ఒక్కరు కూడా గురువు ద్వారానే మనం ఈ స్థాయికి ఎదిగినాం. మీకు అందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మళ్ళీ మీ సేవలు గద్వాల నియోజకవర్గం కానీ అల్లంపూర్ 2 నియోజకవర్గాల ప్రజలు టీచర్స్ ఉన్నారు. అంటే గద్వాల అనేది అంటే జిల్లాలో ఉమ్మడి జిల్లాకి సపరేట్ అయిన ఈ జిల్లా, మళ్ళీ ఈ జిల్లాలో గతంలో కూడా వెనుకబడింది అనేది ఒక నానుడు ఉంది. మీ అందరి అంటే మీ అందరి స్ఫూర్తి ద్వారా మీ అందరి కష్టఫలితం ఈరోజు గద్వాల జిల్లా ఒక స్థాయికి ఎదిగినాం. గట్టు అనేది ఎప్పుడు చూసినా వెనుకబడలేదు అంటుంది. ఈరోజు మనం ఆల్మోస్ట్ 58% పైన ఈరోజు అక్షరాస్యత సాధించిన ఘనత అది మీకే దక్కుతుంది. అంటే టీచర్స్ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఈరోజు ఒక మట్టిని ఒక రూపం కల్పించే స్థితిలో ఈరోజు మీరు ఉన్నారు. ఎందుకంటే మట్టిలో మనకి గ్రామాల్లో గ్రామ స్థాయిలో ఉన్న విద్యార్థులు ఎక్కడ చూసినా ఈరోజు అంటే ఈ స్థాయికి ఎదిగినారు. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పినారు మైసూరులో ఒక తాలూకా స్థాయికి ఈ స్థాయికి ఎదిగినారు. అదేవిధంగా మన ఆంధ్ర బ్యాంక్ సిఐ మేనేజర్ శ్రీనివాస్ గారు కూడా ముందరున్న స్కూల్ చదివి ఈ స్థాయికి దేశంలోనే ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది. అంటే ఎవరెవరు వృత్తి అవార్డ్స్ వచ్చాయి, అవార్డు కానీ గ్రహీతలు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ ఇంకా భవిష్యత్తులో చాలామంది ఏంటంటే గౌరవంగా ఈరోజు మళ్ళీ సార్ కూడా చాలా పనులు ఎంత చెప్పడం లేదు. మీరు కూడా చాలా మరి ఈ విధంగా ఎవరెవరు టీచర్స్ మాట్లాడుతున్నారు.